నేత వింత సంజీవ్ రెడ్డి గారు వచ్చారు. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే చెప్పండి. ఏమనిపించింది మీకు? ఎందుకు వచ్చారు లైన్లోకి మాట్లాడదామని? రిలవెంట్ గా పెట్టారు. ఇదేమి రాజ్యం అని కరెక్ట్ గా పెట్టారు. ఇప్పుడు బాణన్న గాని గఫూర్ గారు కానీ అక్కడ జడ్జి గారు కూడా ఉన్నారు. ఇన్స్పెక్టర్లకు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి ఇంకా ఎవరు ఉండేది ఎవరికి మరి? అక్కడ జడ్జి గారు ఉంటే కూడా తెలుగుదేశం ఆయన ఓ బొక్కలు ఇచ్చేస్తున్నాడు. ఇదేనా గవర్నమెంట్ 165 మందిని ప్రజలు ఎన్నుకుంది? ఎందుకేనా వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ అవ్వలేకపోతుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఇంతవరకు 50% కూడా గ్రిప్ రాలా, వ్యవస్థల మీద గ్రిప్ రాలా. ఏమంటే ఒక ఫేక్ లెటర్ పెడితే ఈ పాటికి ఆ పెట్టినటువంటి డిఫెన్స్ లాయర్ని కూడా లోపల పడేయాలి. ఏం చేస్తుందండి గవర్నమెంట్? టైం తీసుకుని లెటర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? జడ్జి గారు ఏం చెప్పారు? రామకృష్ణ గారు ఇందాక ఏ మోసమైనా కానీ చూసి పరిశీలించిన తర్వాత మేము డిసైడ్ చేస్తామని చెప్పారు. ఒక ఫేక్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు మీ అడ్వకేట్ ఏం చేస్తున్నాడు, మీ పీపీ ఏం చేస్తున్నాడు, మీ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? 1 గంట టైం అడిగి సర్టిఫికెట్ ని మీరు వెరిఫై చేసుకోలేనప్పుడు ఇంకేమున్నా ఏం కంట్రోల్ ఉన్నట్టు గవర్నమెంట్ కి? ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల యాస్పిరేషన్స్ కి వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. మళ్ళా సెంట్రలైజ్ అయిపోతుంది ఏది ప్రభుత్వం అంతా కూడా. ఇందా గఫూర్ గారు కూడా చెప్పారు సకల రాజ్యం మంత్రులు తయారవుతున్నారని చెప్పి. కరెక్ట్. అది కింద రూట్ లెవెల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయ్ గారు మీరు చెప్పింది టైంలీ పెట్టారు డిబేట్. ఈ డిబేట్ చాలా అర్థవంతంగా ఉంది కానీ సమాధానాలు బాగా రావట్లేదు. టైంలీ పెట్టడం కాదు, టైంలీగా పెట్టే అవకాశం నాకు బోరుగడ్డ అనిల్ ఇచ్చాడు. ఓకే, ఎవరన్నా ఇవ్వనండి. టైంలీ పెట్టారు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. భాను గారికి డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి, మోడీ గారిది అమిత్ షా గారిది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా సహాయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాల నుంచి లోనికి వెళ్లకుండా బయట ఉన్నాడంటారా? దాన్ని సూటిగా ప్రశ్నిస్తాను చెప్పమానండి. అనని భాను అన్నని చెప్పమానండి. మీరు కదలండి కొద్దిగా. కూటమిలో ఉన్నారు, పెద్దన్న పాత్ర ఉన్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ పైన కింద మీరే ఉన్నారు. ఏంది యాక్షన్ అయింది? 9 నెలలు అయితే యాక్షన్ అయ్యిందండి. సమర్థించుకోవడం కాదు, యాక్షన్ ఉండాలి. ప్రజలు కోరుకునేది అది. ఇమ్మీడియట్ యాక్షన్ వదులుకున్నారు ప్రజలు. దానికి సమాధానం చెప్పండి. రైట్. చెప్పండి. సంజీవ్ రెడ్డి గారు ఏమన్నాడు? సంజయ్ రెడ్డి గారు ఏమన్నారంటే తెలుగుదేశం నాయకులు మోకరిస్తున్నారు కానీ దీనికోసమా ఇలాంటి సిస్టమ్స్ ఎందుకు ఇంకా సెట్ చేసుకోలేక